హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఇది పన్ని వీడియో, మంచి జోక్ ఉంటుంది. వీడియో చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి మాత్రం లైక్ రావాలని కోరుకుంటాను. యూస్ మాత్రం బాగా వస్తుంది, లైక్ చేస్తలేరు. దయచేసి లైక్ చేయరు. మీరు లైక్ చేస్తేనే మాకు ఉత్సాహం వస్తుంది, చేయాలని, ఇంకా కామెడీ చేయాలని కూడా మాకు అనిపిస్తుంది. మీరు లైక్ చేయకపోతే కొంచెం డల్ అనిపిస్తుంది. మీ ఫేస్లో నవ్వుతుంది ఈ వీడియో తీస్తే. మాకు మాత్రం నవ్వేటట్టుగా ఒక లైక్ అయితే కొట్టండి. లైక్ కొడితే మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. మీరు ఎట్లా వీడియో చూసి నవ్వుతారో ఆ లైక్ చూసి మేము కూడా మా ముఖంలో తేజాపు కనబడుతుంది. ఈ వీడియో చూసి మీ అందమైన ముఖంలోకి వెళ్ళి చిరునవ్వు వెళ్ళినట్టయితే లైక్ కొట్టండి కంపల్సరీ. ఈ వీడియో బాగుంటుంది ఫ్రెండ్స్. అన్ని ఇప్పి చెప్పాలి. ఇది మొగ చెప్ప, ఇది ఆడి చెప్ప. పొలంపై ఎందుకు మూది పెట్టి చూస్తాను వాళ్ళ అంటే ఏమున్నదని. నా చేపలు తాగినంత ఊగినూనికి ఊగినంత తినటోనికి తిండి అంత. చేప అమ్మటోళ్ళ లెక్క కనబడతాను అంటారా? నేను తాగి తినటోళ్ళ లెక్క కనబడతాను. అమ్మటోళ్ళ లెక్క కనబడతాను. మార్కెట్లో పోయి కష్టపడి కొనుకొచ్చుకుంటాను. ఎక్కువ ఇస్తాను పైసలు. నేను రేపు పైసలు ఎక్కువ ఇస్తావా? చదువు నీకెందుకు ఇస్తారని చేప కూడా పోతాడెవరు? చేపగా అన్నట చేపలు అన్నట. చేపలు కష్టపడి నేను కొనుకొచ్చుకుంటా అంటే చేపలట. తాగినంత ఊగినోనికి వాహా మసాలా పెట్టి మర్రేసి కొట్టి కళ్ళు దాగి కలుసుకుందమే నా వయలా వయ్యారి వామ నడుచుకుందమే. వీటిని మసాలా పెట్టి ముక్కలు వేసి కొరుకుతేనా యాళ్ళ. పద్మ ఏంది ఏందిగా వేసాము తాగచ్చినవా? ఏంది తాగచ్చినోడిని ఏమయ్యా తాగచ్చినవా నాలే. ఇవి తీసుకపోయి మసాలా పెట్టి నిమ్మకాయ విండి మంచిగా ఫ్రై చేస్తే నాకు నేను గద్దె మీద ఊకుంటా. లేకపోతే బెల్ట్ షాపులు ఉంటే ఒక 90 వేసేస్తా. అక్కడికి రావాలి నాకు వాసన. ఇవి కడిగి కూర వండుకో. నేనేడ కడుగుతా, నాకు పనికోయే టైం అయింది. అవేంటిది ఒకటి పెద్దగా ఉన్నది, ఒకటి చిన్నగా ఉన్నది. ఏడలకి ఎన్ని తెరవై అన్ని ఇప్పి చెప్పాలి. ఇది మొగ చెప్ప, ఇది ఆడి చెప్ప. ఏందిరా గూట్లో గుండ్రాయిలాగా గమ్మునుంటావింది? అర్థమైందా? ఆడి చేప మగ చేప అన్నికి ఎరికేనా? మొగానికి తెలిసేది ఆడి చేప తొందరగా గుర్తుపడతాం, ఆడలకు గుర్తుపడరు. ఎందుకో చెప్పన్నా? ఆడి చేపకు పెద్దగా ఉంటాయి కళ్ళు. ఏం చెప్పావురా? ఈ ఆడి చేపకు కళ్ళు పెద్దగా ఎందుకు ఉంటాయి తెలుసా? తిండిపోద్ది అన్నట్టు ఆడి చేప. తిండి కొరకు చిన్న చేపలు ఏడేటుండే చూసి మింగేస్తుంది. మొగ చేప పాపం మంచిది, చిన్న చేపలు ఎక్కువ తినది. అందుకొరకే మొగ చేపను గుర్తుపడతాం, ఆడి చేపను గుర్తుపడతాం. ఇది మొగ చేప, ఇది ఆడి చేప. ఇవి పాట పాడితే ఎలా ఉంటుంది తెలుసా? ఈ ఆడి చేప మొగ చేపతోనే పాట పాడుతుంది అన్నట్టు. ఆడి చేప మొగ చేప పాట పాడుకుంటే ఎలా ఉంటుంది తెలుసా? గడా గుడా ఉడుములకు ఎడవన్నవరు రాత్రి, ఎడ తిన్నవరు రాత్రి. వాగుకోండి నేను మాతకు పోతే వలల పడ్డర రాత్రి, నేను వలల పడ్డర రాత్రి. వలలైతే మంచిగా పడ్డారు, పులుసుకైతారు. పొదం పదే ఇంటికి, పొదం పరే ఇంటికి, పొదం పరే ఇంటికి. చేపలు కడిగి మంచిగా కూర అంటు నువ్వు. ఇగో ఏందే సప్పగున్నది కూర.
సప్పగా ఉంది, ఉప్పు కారం లేదండి. నీకు కింద ఏర్పడతలేదు ఉడకాంది ఏర్పడతలేదా? పచ్చి చేపను పట్టుకొని పచ్చిదని ఉంటుంది ఇవరక. మళ్ళీ లేకపోతే ఉడికిన ముక్క తింటాను అనుకుంటారా ఏది? అయ్యో అయ్యో ఇంకో షాప్ ఏదే ఎక్కడ పడ్డది? అయ్యో నా షాప్ ఏంటది? నా షాపా ఆగాడ పడ్డది పో. ఎక్కడా? గాటెడు పోదనవే బాలి నానూరు గీడుంటే బాలి ఉప్పు కారం పెట్టి బాలి కంచుట్ల మస పెట్టి బాలి కోటరు తెచ్చుకొని బాలి ఒక పెగ్గు వేసి బాలి ఒక ముక్క తింటే బాలి నాకెంతో ఆనందమే ఆనందమే బాలి నాకెంత ఆనందమే బాలి. చేపలు కడుగు అంటే తీసి కొడతావే నడువో కారెక్కలు ఎందుకు రేపు నాకు ఎవరు చేసి పెట్టాలి? మరి ఇంత ముందే తానం చేసి వచ్చి కడుగు కడుగు అని నాకు నీసు ఊస్తే మరి నీసు వాసన రాదా? తాగచ్చిన కూడా కొడుకున్నాయి మెల్లగా చెప్తే పోయి కడుక్కుంటు కదా. మరి ఎందుకు అంతగానే తాగచ్చుడు మెల్లే కడుకుంది కదా అని అంటే కడుకోపో. ఇంకెవరు చూలే నా మానం పోతా అంటే ఇంకా నయ్యం ఎవరైనా చూస్తా నా మానం పోవు. నీ పెన్నం కొట్టింది కదా, నీ పెన్నం కొట్టి కదా నా మొగలు పర్వత పోవు. ఏం మనిషివే నువ్వు? కింద కొడతావా నువ్వు? సాల్గాంతి కడగనైతే కడుపు. మంచి మాటతో చెప్తే ఎందుకు కడకపోతు కొడతా ఒక నైట్ తాగేస్తా నేను అచ్చ వరకు కడిగి కూరండు ఇగో కడుగు. నేను కడగా తీసి అక్కడ వారెత్తా మరి నేను చెప్తాను. సపరేట్ కడుతావా కడుగు లేకపోతే లేదు. అమ్మో ఇది నన్నే తీసి అక్కడ ఇసురు కొట్టేది. ఇంతకాలం తెచ్చుకున్నా ఇంత తాగినోనికి నీసు అంటేనే బంగారం. కడిగిచ్చిపోతే తప్పే ఉన్నది. నీ ముత్తంత తప్పు చేసుకుంటే ఇన్నే పోయి బురదల పడతాయి. కడుక్కుంటా నేను అన్న కడుగున్నప్పుడు కడిగినాయి. లేకపోతే 2 గింత చేపలు పాన కొద్ది తెచ్చుకున్నా. పచ్చి పచ్చిదే గింత కమ్మగా ఉన్నది. అండిది ఎంత కమ్మగా ఉంటుందో. కొడలే 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 అమ్మో మీరు కొడలేమంటే మన పీక కోసేస్తుంది. మనమే కడుక్కున్నాయి ఏమది? అమ్మా ఇగో మా తలికా బాగా తలికా పట్టేసింది. నేను మళ్ళా తగ్గి మెడికల్ షాప్ దాకా పోయి ఒక టాబ్లెట్ వేసుకొని వస్తా. నువ్వు వెళ్ళిపోతానో మా ఆయనకే కానీ చెప్పాను రా నువ్వు. నేను జిల్లా కసిగాడుతో కానీ ఆ వాసన మసాలా వాసన మెడికల్ షాప్కు రావాలి. ఏంటి చేపల కూర వాసన, మెంతి పొడి, ధనియాల పొడి, కొత్తిమీర మంచిగా వేసి మంచిగా ఫ్రై చేసి పెట్టు. మళ్ళా తగ్గి మంచిగానే అడుగుతా కానీ నువ్వు అయితే చెప్పాను రా. నీకు ఎవరు పోస్తారో ఎవరు చేస్తారో కానీ బాగా వాడుకోండిరా ఏంటి మీ డాడీ ఏంటండ్రా? మా డాడీ మనవడానికి వైన్స్ కి మనవని పక్కడట. మందు రాలేదు ఇప్పుడు. నీకేమంది కావాలి? నాకు రాయలు చాలా మంది కావాలి. ఇగో పైసలు తెస్తా తీసుకో. ఇది దీంతో నోట ఉంచుకొని రావాలా? ఎట్లా తాగాలి ఇది? గిలాసు నీళ్ళ బాటిల్ పట్టుకొని రాకున్నాడు. తెస్తా ఐడి అయ్యబట్టే పైసలు లేకపోయా ఉద్ధరిస్తాడో అడిగైతే చూద్దాం ఉద్ధరిస్తాడో మరి. మొదలుపెట్టినారు. అరే మీ బాబేర్రా, మీ బాబున్నారా? మీ బాబు ఎటువేంట్రా? ఓహో వైన్స్ వేయండా మందు తినడానికి. ఒక కోట రేపు పైసలు మీ బాబు వచ్చినాక ఇస్తారా? వీడు పెద్ద ముదురున్నట్టున్నావురా. చేపోరా మీ బాబా చెవులు ఇస్తా పో. ఆయనకి ఇస్తా పో. అయ్యో తేపరా. వీడు ఇస్తలేడా, మను లేదా, ఏం లేదా పడికిన మారెత్తే తాగుతోడికి ఇడికి ఎందుకు వచ్చిండ్రు మళ్ళీ? రే ఏంద్రా ఏమంటున్నారా? గిడికి ఎందుకు వచ్చిన అంటున్నా.
మరి నువ్వెందుకు వచ్చినావు రేడికి? ఇక మందు ఆడడానికి వచ్చింది నేను. మరి నేను ఆడుకుంటానికి వచ్చిన అనుకుంటున్నా. నేను మంది ఆడడానికి వచ్చిన. తాగు మరి. మరి నువ్వు నన్ను ఎందుకు గెలుపుతాను? నీది నువ్వు తాగు. నా నేను తాగుతా, నువ్వు తాగు. నేను గెలుపుతలేను కదా. ఇంత లొల్లి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. సూపర్ చేసుకుని ఒక ఫెగ్ తాగాలి, పెద్దగా తీసుకుని తాగాలి. అరే ఒకటి గిలాస్ తేరా చోటు. ఏదైతే మందు అడిగాను వస్తా. ఇది చూస్తా అంటే పానం అంతా పోతాను. ఇంత పెద్దది తాగుతాడు, ఇది బోకే పెద్దదే ఉన్నట్టు నన్నే తాగుతాడు ఉంటాడు వీడు. శాంతి మళ్ళీ పెడతాడు. నోటి కూర్చుకున్నాం అనుకో. గాడు బాగున్నదే. నువ్వు అయితే నా మంది ఎందుకు వస్తున్నావు నువ్వు? ఇగో నేను తాగేది మంచి వర్జన్ మంది అవుతా. ఈ మంది అవుతానా నేను? అలా అయ్యొచ్చినాక తెస్తాడు, ఫుల్ బాటలు తీసుకుంటా. అట్టి కూకుండా ఏం చేయాలి చెప్పు? తలకే వస్తాను పొద్దున్న నుండి. నేను నాకు నన్ను అడిగినావు నువ్వు నా మందు ఒక పెగ్గు కోసుకుంటా అని? అడగాలి నా, నువ్వు దమ్మని అడిగితే పోయావు. అది ఇక్కడ పానం అంతా వెళ్ళిపోతుంది నాకు. నేను తాగే మంది ఏంది, నువ్వు తాగే మంది ఏంది? నేను తాగేది ఎక్కువ రేటు తాగుతా. నీకి అట్టి మందు గీట్లాంటి మందు నేను తాగా. నేను సిమ్ మందు, నా మందు తాగు. ఫుల్ బాటలు తీసుకుంటా, ఫుల్ బాటలోకి వెళ్ళి నువ్వు తాగు, నేను తాగుతా. అయ్యో అరిపోయినట్టు చేస్తాను. ఇది చీప్ మంది అయిందా నీకు? నేను తెచ్చే మందు జబర్దస్త్ మందు తీసుకుంటాను, ఎక్కువ రేటుది. ఈ సీప్ మందును ఏదో ఇక్కడ గది లేక తాగవలసి వస్తుంది. రాదు వాళ్ళ అయ్యి వచ్చినాక మందు తీసుకుంటే ఫుల్ బాటలు తాగుదు. అవర్ నాకు ఇద్దరు తాగుదాం. అట్టి కూకుండా ఏం చేయాలి నేను? రాయల్ ఛాలెంజ్ మందు చీప్ మందు అంటాడు. ఇంకేం మందు తాగుతారు? వీడు మొత్తం కూడా కొట్టేటట్టున్నాడు. నేను కూడా మొత్తం కొడుతున్నాను. అరే గుండంత గిక్కుంటా నేను ఇంత మరి ఈ సీప్ మందా జబర్దస్త్ మందు తీసుకుంటా. ఏం మంది తాగుతారా? ఇంకా ఒక పెగ్గు గట్టిగానే వస్తుంటా. ఎందుకన్నా ఇప్పుడు 2 పెగ్గులకి అటు ఇటు ఊగుతాడు. నేను 2 పెగ్గులు వేసినావు, నా మందం తాగుతాడు కదా. నీకెందుకే పొద్దున్న దాకా కూకుండి తాగి తాగి తల కోసుకుని అంత మందు తీసుకుంటా. సూపర్ మందు తీసుకుంటా ఫుడ్ బాటలు నేను. నీకు ఇదేమో తాగుతాడు. ఇది ఏడా గతిలే కదా ఆయన. కానీ లేదంటాను. లేకపోతే ఆయన ఉంటే నాలో డాడీ ఉంటే మందు ఫుల్ బాటలు పెడతాడు. మంచిగా తాగుతాను నేను. మనీ పాచన తాగిండు తుర్తయిందో లేకపోతే ఇలా చచ్చిపోతే ఎడ దొరకలేడు. అయిపోయింది మందు. ఇక మనం ఎప్పుడన్నా తాగుదాం అయ్యా మందు. నేను పోయాను. ఇక్కడ కూర్చో, ఎటు పోతారా కూర్చో. ఎందుకు? నా మంద అయినా మందే అన్నాడు కూర్చో. ఎక్కువ తాగద్దే, లివర్లు ఖరాబ్ అవుతాయి. నువ్వు తాగే మందే చూడాలి. నువ్వు అక్కడ కూర్చో. నేను మందు మాట అంటే మాట వినే ఉంటా. నేను మాట అయినా ఉన్నావు కదా, అక్కడ కూర్చో. మందు తీసుకొచ్చి మనం మళ్ళా తాగుదాం. కూర్చో. మందు సరిపోలేదు. నీ ఆరోగ్యం నా ఆరోగ్యం కదా, నా ఆరోగ్యం నీ ఆరోగ్యం కదా. నువ్వు తాగితే నేను తాగినట్టేనా? ఫుల్ బాటలు తెచ్చింది అనుకో, ఫుల్ బాటలు తెస్తే ఫుల్ బాటలు ఇతర తాగినాం అనుకో పేగులు ఖరాబ్ అవుతాయి. మనం మంచిగా ఉండాలి. రేపు పొద్దుగాల ఇన్నే ఉండు, నేను ఈడికి అత్తా. అప్పుడు ఫుల్ బాటలు తీసుకుంటా. నేను మళ్ళీ అత్తా. ఏడికి పోయేది కూర్చో నువ్వు. అమ్మో ఏడు పోయిన చింతట్లేడు. ఇది ఇకమా చేయాలి. అమ్మో వీడు ఉన్నాడు అనుకో, నా బట్టలన్నీ ఇడిపిచ్చి అయినా కానీ మంద తట్టున్నాడు. నేను నుండి తప్పించుకుంటూనే కావాలి. ఇగో నేను మళ్ళీ వస్తా. ఏ కుసారా ఉందా మంద ఆయన కుసా. ఎటు పోతానా కుసా. వీడు గద్దరిస్తేనే ఇది పడతా. ఇక నేను మళ్ళీ వస్తానే పోసేస్తా. చెప్పండి పోయి రాకున్నాడు. జల్లేస్తా. విగ్రహం ఇట్లా పోసుకునే ఉన్నాడు. రాపో. బాయ్ 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 బాయ్. అరే ఈ ఊళ్ళో తాగేటోని మందు నేను ఒక్కడనే. అందరూ IBOC తాగుతారు, కానీ ఈయనే మందు తాగుతాడు. ఇంతకంటే మంచి మందు తాగుతా ఉన్నాడు. మన మందు తాగిందా పిచ్చి అయిపోయింది. ఇప్పుడు ఏమైతే గుడి గీక్కుంటాను. ఇప్పుడు వచ్చిన మొత్తం మందు అయిపోయింది. నాకన్నా మంచి మందు తాగుతాడు ఆయన. మొత్తం మందు మొత్తం తాగిడిపోయాడు. ఇవరిదాకా వచ్చాయనా? ఆయన ఇవ్వరాక వచ్చిండు, కూర్చున్నాడు, తాగిండు, తాగిపోయాడు. అరే ఇక రావు. ఇక ఏదైతే
అరే ఇంత మంచి మందు తాగేటోని నమ్మించి ఆయన తాగిండు ఇంత తెలివి కళ్ళని మోసం చేసిండు మందంతా తాగిపోయాడు ఇలా పొద్దు దాకా మనసు పట్టది ఇలా అంతా గుండె ఖరాబ్ చేశాడు ఇక పద్మ ఇదరా ఎటు పోతున్నావు? ఏందే అమ్మా నేను ఎటు పోతున్నావు? కూర్చుందిరా. దుకాణం పోతానా కొత్తిమీర అలా తెస్తానని కూర్చో కూర్చో కూర్చో. 2 చేపలు తెచ్చిండే ఒక చేప అయితే అయిపోగా 2 చేపలు తెచ్చిండు 2 కిలోలు అయితే కావచ్చు 100 రూపాయల కిలో తెచ్చిండు ఒకటి అనుకుంటావు మరి నువ్వు పైసలకా ఉట్టుకునేనా? పైసలు తెచ్చిండు ఓ పైసలకా? నేను తినా, నేను చేపల కూర తినా అమ్మో తినా. అబ్బో మూసలు చూసినావా పైసలు అంటేనేమో తినదట కానీ వాటికైతే తిందు ఆయే కూర మంచిగా అండినా బిడ్డ? మరి మంచిగా లేకుంటే శంకరాచి వదిలి పెడతాడు. మంచిగానే అండి ముసలిదాన సూపర్ అంటే అదే కూర దాంట్లో మంచిగా ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ జీలకర్ర మెంతులు మంచిగా నూరి సూపర్ అండిన కూర మంచి కుదిరింది. అందులో ఇంకేమో తక్కువ ఉన్నది అనిపిస్తే కొత్తిమీర లేదు కదా అనిపించింది అందుకోసమే కొత్తిమీర కనిపోతున్నా ఇక కొత్తిమీర వేసి ఎత్తే సూపర్ వాసన వస్తుంది. చేపల కూర ఎంత సూపర్ ఉన్నది అనుకుంటున్నావు? చెప్తేనే ఊరిలో వస్తున్నాయి మరి కొంచెం అంతే ఎత్తుందో అడిగితే ఎత్తుందో నేను తినానంటే 2 ముక్కలు ఎత్తావు బిడ్డ ఎత్తావు మరి. చూసినావా ముసలి కూర మంచిగా అండినవా అని అన్నోలే ఎత్తవా బిడ్డ అని అంటుంది ఇవరకనో తిననే తిన అబ్బో నాకు వాసన వస్తుంది అని అన్నది మళ్ళీ ఇప్పుడు ఎత్తవా బిడ్డ అని అంటుంది. దీనికి పైసలు అయితే అద్దు కానీ పుణ్యానికి వచ్చింది అయితే కావాలి. చేపల కూర వాసన అంటే కాదే ముసలిదాన తిననే తిన అని అంటే మరి ఇప్పుడు మళ్ళీ అడుగుతాను మేమే కమ్మగా అండిన అంటే కదా చేపల కూర నాకు కావాలి కూర. ఒకటి తెచ్చుకొని అనుకుంటే ఏమైతే ముసలిదానా మేము అనుకున్నాం మాకు చాలద్దా కూర? పైసలు లేవు బిడ్డ తెచ్చుకుని కానీ పైసలు లేవు. ఎత్తది ఏ ముసలిదానా పోయినావు మానకొండ పోయాను. మానకోట పోయినావు నేను అల్లన్న పడతావు కావచ్చు అని నేను అనుకున్నా అల్లు పడతావు అని. వాళ్ళు మంచిగా లేక ఆడ అల్లు పట్టడానికే పోయాను. కదా నేను వచ్చిన మీ ఇంటికి ఒక నచ్చే గిన్నె నచ్చి గింత సేపు అయ్యపాడు కానీ తలుపు తెరబెట్టి వచ్చినా కుక్కలు వచ్చినాయో పిల్లులు వచ్చినాయో కూర తినడం అంటే మాత్రం పొట్టు పొట్టు తిట్టనే తిడతాడు పాడవాడు గింత సేపు రాయ ముసల్దాన పోదాం. అయ్యో తలుపు తెరబెట్టే ఉంచినా పాడుగాను పిల్లులు వచ్చినాయో కుక్కలు వచ్చినాయో అయ్యో తలుపు తెరబెట్టే వచ్చినా కాదే ముసల్దానా. పిల్లో కుక్కో పాడవాడా మొత్తం తినే ఏం చేసుడు ఏం కథ పాడవాడా నేనేమో తలుపు తీసి వచ్చి పాడైతే ఇప్పుడు వచ్చినాక ఎంత లొల్లో ఏం కథ ఏం చేసుడు ఏం కథ చేపలు తెచ్చుకుంటే ఏ పాపం రామశంకర పిల్లి తిన్నదో కుక్క తిన్నదో పాడవాడే నేను ఏం చేయాలి? తలపెట్టి రావా? అయ్యో రామశంకర ఇంత మంచి కూర వండితే అయితే నాశనం చేసే ఏం చేసుడు ఏం కథ కుక్కనా పిల్ల పాడవాడా తెచ్చిన సంటి ఇది కడిగ కాడ లొల్లేనాయి అండే కాడ లొల్లేనాయి ఇప్పుడు తినే కాడ కూడా గింత పాపం అయిపోయి చేయాలి ఏం కథ ఈ అత్త ఎంత లొల్లో ఏమో. నాకు భయం అయి పడైతుంది మళ్ళీ అత్త ఎంత లొల్లో ఏమో. ఆగత్తాడు లొల్లి పెట్టుకోకుర్రి అయినా ఆగత్తాడు. నేను పోతాన్నా బిడ్డ మీరు లొల్లి పెట్టుకోకరు అంత మీరు కొట్లాడితే నేను అడ్డం పడతా నేను పోతాన్నా. పాడుగా ఇంతగానం వండితే ఏం తిని పాడైందో ఏమో పాడువాడా ఇప్పుడు అత్తే లొల్లే. చేపల కూర నిమ్మకాయ పిండుకొని ఉల్లిగడ్డ వేసుకొని ఆకలి బాగా దంచేస్తుంది జల్లి బాగా ఒక్కసారి వేసుకురా తినబుద్ధి కదా నాకు. ఒక 4 ముక్కలు వేసుకొని ఒక 2 ఉల్లిగడ్డలు కడి వేసుకొని ఒక నిమ్మకాయ పక్క పొట్టి పెట్టి జల్లి వేసుకురా తినేసేయాలి. ఏమైంది అట్టి కూర వేసుకురా పో వేసుకురా పో. కూర ఏడున్నది? కూర లేదేం లేదు. కూర లేదా? కూర మొత్తం నావే 2 చేపలు తెచ్చి నా పెద్దయి ఆడిది మొగలి. ఏడా కూర మా ఆడినే కానీ కూర కంచుట్లో చూస్తే కూర లేదు మన లేదు. నాటకాలు చూడు కూర లేదా ఇప్పుడు జోకేస్తావే నాకేం నవ్వురాలే ఆకలి పట్టుకరా తింటా.
కూర ఎడపాడైంది నా బొంద నా కూర లేదు మన లేదు. చేపలు తెచ్చింది నిజమే, నీకు కడిగిచ్చింది నిజమే, కూర ఆడిది, కూర లేకపోతే ఎటుపోతుంది? అది చదివి ముక్కుట్లు వేసినాక పారిపోయిందా? ఏమో అలా ఇక కుక్క తిని పాడైందో పిల్లి తిని పాడైందో నీ అచ్చవరకు అట్లా కూర లేదు మన లేదు. ఏంది కుక్క పిల్లి తినదా? తల్లి పెట్టినా కుక్క ఎట్లా పిల్లి ఎట్లా తింటుందా? నడు నువ్వు అన్ని జోకులు చేయ పక్కనపో. అరే తేపోయే నీ ఆకలి అవుతుంది నాకు మొత్తుకుంటానే, ఇది తిన్నది అది లేదు చేపలు లేవన్నా పక్కన పోయిసుకురాబో. నువ్వు నమ్మో నేను తీసుకొచ్చి చూపిస్తావు. ఇదేంద్రు ఎంతో ఆశతో చెప్తే ఇది చేపలు లేవంటది, కుక్క అంటది, పిల్లి అంటది, తలిపేసే ఉండే ఎట్లా తింటాయి? ఇగో చూడు అండాడ పెట్టిపోతే అంత పిల్లి తిన్నదో కుక్క తిని పాడైందో ఏం తిని పాడైందో. ఎందుకు మూతి పెట్టి చూస్తాను వాళ్ళ అంటే ఏమున్నదని. నా చేపలు నా చేపలు పాడవాడా ముక్కలు తిని పులుసు ఉంచినా అయిపోవు. రెండు ముక్కలు వచ్చినా కానీ మంచిగుండే చేపలు, లేకపోతే పులుసు రాకి అయినా కానీ రెండు ముక్కలు ఉంచినా కానీ పులుసు రాకిన మంచిగుండు, రెండు ముక్కలు వచ్చిన మంచిగుండే నా చేపలు నా చేపలు, ఇంతకాలం తెచ్చుకుంటే చేపలు నా చేపలు. రెండు ముక్కలు ఉండగానే అయిపోయినే చేపలు, పానంతో ఎంత కష్టపడి కొట్టుకున్నా కాయస్ కొద్ది రెండు ఆడిది పోగదా చేపలు తెచ్చుకుంటే ఉన్నాయన్ని తిన్నదానే చేపలు నా చేపలు. మరి ఈ అడ్రస్ అన్న ఎవరు తిన్నారు? ఎవరికేసి ఇచ్చినవే చేపలు? ఎవరికేసి ఇయ్యాల నేను, అది పిల్లి తిన్నది తెలియదు కుక్క తిన్నది తెలియదు. అడ్రస్ లేకుండా చేపల కూర తినుడేంది నా చేపలు నా చేపలు నా చేపలు నా చేపలు. ఎంత ఆశ పెట్టుకున్నాడే నీ కింద వాకింగ్ చేసిండే బాగా పట్టాలని, చేపల కూర పట్టాలని వాకింగ్ చేసిన దూరం ఊరంతా తిరిగి వచ్చిన ఆకలి బాగా అయితే రెండు ముక్కలు ఎక్కువ తింటానని ఎక్కడ లేని గది ఉపరాది ఏమెడతావు. ఇంతటికి కారణం ఎవరు తెలుసా? నువ్వేనా? నీ తలవన కొడతా నువ్వు ఉండే కలిపేసావా నువ్వు? ఎంత కొండంత ఆశ పెట్టుకుని అంత చేపల కూర నాశనం చేసినావు. నువ్వు బయటికి వెళ్ళి బిడ్డ, నువ్వు బయటికి వెళ్ళావు అనుకో నీ తలక దెబ్బ కొనబడతాను.